వీళ్ళు ఆ గ్రామంలోని మారుతి ఆలయములోనో లేక తాకియా లోనో బస చేసేవారు. ఆనాటి షిరిడీలో ఈనాటి మన జీవితాలలో లాగానే సరియైన వీధిగాని వీధి దీపాలుగాని ఉండేవిగావు. గ్రామంలో తలుపులు గూడలేని మారుతి, శని, గుపల్లి, మహాదేవుల ఆలయాలు ఉండేవి. ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరంలో జొరబడి ఆ విగ్రహాలను విరగగొట్టాడు గూడా. వాటికి ఎలాంటి రక్షణ ఉండేది గాదు. గ్రామ మధ్యంలో ఒక విట్లుడి ఆలయము, గ్రామ ప్రవేశంలో గ్రామ దేవత ఖండోబా ఆలయమూ ఉన్నాయి. శ్రీ సాయి 1854 ప్రాంతంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేపచెట్టు క్రింద కూర్చొని కనిపించారు. నాడు ఆయనను చూచిన వృద్ధురాలు, నానా చోప్టార్ తల్లి, ఇలా చెప్పింది: ఈ బాలుడు మొదట వేపచెట్టు క్రింద ఆసనం వేసుకొని కూర్చొని కనిపించాడు. అతడి రూపము మనోహరముగా ఉండేది. ఎప్పుడూ ఎవరింటికీ వెళ్లకుండా ఆ చెట్టు నీడనే ఉండేవాడు. పగలెవ్వరితోనూ కలిసేవాడు గాదు. రాత్రి సమయాలలో గూడా అతడు భయమెరుగడు. చూడడానికి చిన్నవాడే అయినా అతడి చర్యలు అతడు మహా జ్ఞాని అని సూచించేవి. అంత చిన్న వయస్సులో చలికి, వేడికి చలించక తపస్సు చేసే అతడిని చూచి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు వైరాగ్యమూర్తి. అతని స్థితి ఎవరికీ అంతు పట్టనిది. ఈ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడినుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు. ఒకసారి గ్రామదేవత ఖండోబా ఒకరికి పూనితే గ్రామస్థులందరూ ఇతనిని కన్న పుణ్యాత్ములెవ్వరు, ఇతడు ఎక్కడి నుండి వచ్చాడు అని అడిగారు. ఆ గణం వారిచేత ఒక గడ్డపార తెప్పించి ఆ చెట్టుక్రింద ఒకచోట త్రవ్వించాడు. అక్కడ ఒక బండ, దాని క్రింద కొన్ని ఇటుకలు కన్పించాయి. ఆ బండను తొలగిస్తే దాని అడుగున భూగర్భము లోనికి దారి కన్పించింది. అందులో తిని వదిలేసిన పదార్థాలు, పూజాద్రవ్యాలు, వెలుగుతున్న 4 ప్రమిదలూ ఉన్నాయి. అప్పుడు ఆ గణం, ఈ బాలుడిక్కడ 12 లు తపస్సు చేశాడు అని చెప్పాడు. అప్పటి నుండి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుణ్ణి విసిగించసాగారు. అతడు, అది గురుస్థానమని, ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అలానే చేయించాడు. తర్వాత గూడ ఒకసారి ఆ వేపచెట్టు దగ్గరున్న భవనానికి మరమ్మత్తులు చేస్తుంటే దాని క్రింద ఆ భూగృహము, సమాధి కన్పించాయి. వాటిని గురించి అడిగిన భక్తులతో గూడ బాబా అలానే చెప్పారు. తర్వాత అక్కడ ఒకరోజున పిల్లలు ఆడుకొంటూ ఆ బండను తొలగించి చూచారు. అక్కడ భూమిలోకి మెట్లు, చాలా పొడవుగానూ, చీకటిగానూ ఉన్న గుహ కన్పించాయట. ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా వ్రాసారు.